అందరు మంచిగా ఉన్నారా? నేను ఇవాళ చేయబోయే రెసిపీ డబుల్ కా మీఠా. సో మీ అందరికీ ఇష్టం, నార్మల్గా అందరికీ ఇష్టం ఉంటుంది. సో ఇష్టం లేని మనుషులు ఎవరు ఉండరు డబుల్ కా మీఠా. అండ్ కొంతమందికి చాలా ఫేవరెట్ కూడా ఉంటుంది. సో ఆ రెసిపీ మనం ఇవాళ చేయబోతున్నాము. సో ఒకసారి చూడండి. మీఠాకి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ బ్రెడ్ తీసుకోండి. కావాల్సిన పదార్థాలు మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్. ప్రాసెస్ చూద్దాము రండి. గైస్, మనము ఇట్లా బ్రెడ్ బ్రౌన్ ఉన్నదాన్ని రిమూవ్ చేసేసి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మనం సైడ్కి మనము మిల్క్ పెట్టాం కదా, ఆ మిల్క్ అనేది బాయిల్ అవుతుంది. మిల్క్ అనేది బాగా అంటే మంచిగా బాయిల్ అవ్వాలి. దాంట్లో పైన వచ్చే మిగతా మొత్తం సైడ్కి చేసుకోవాలి. సో ఎంత మంచిగా బాయిల్ అయితే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ అసలు. ఒకసారి మీరు ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్. అసలు చాలామంది వేరే రకరకాలుగా చేస్తారు. ఫుడ్ కలర్ అవి ఇవి యాడ్ చేస్తారు. బట్ ఫుడ్ కలర్ అనేది మన హెల్త్కి అంత మంచిది కాదు. సో ఫ్రెండ్స్, నా సజెషన్ ఏంటంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోకుండానే తినండి డబుల్ కా మీఠా అనేది. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, నేను చేసే ప్రాసెస్ కూడా చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఉంటాయి కదా కొంతమందికి, స్వీట్ తినాలని అప్పుడప్పుడు. అసలు 10 మినిట్స్లో చాలా ఫాస్ట్గా అయిపోయే స్వీట్ ఐటెం ఏదైనా ఉందంటే ఈ డబల్ కా మీఠా ఒకటే. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో మనకి స్వీట్లో అంటే డబల్ కా మీఠాలో డ్రై ఫ్రూట్స్ ఉంటేనే కదా టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొంతమందికి డ్రై ఫ్రూట్స్ అంతగానో తినరు, నచ్చదు చాలామందికి. సో ఇష్టం ఉన్న వాళ్ళు బాగా వేసుకోండి డ్రై ఫ్రూట్స్, కాజు ఇంకా ఇంకా పిస్తా అవన్నీ వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోండి ఆయిల్లో. సో దానివల్ల ఫ్లేవర్ అనేది ఇంకా దానికి డబల్ యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ అనేది మనం ఇందులో ఫ్రై చేయాలి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, పక్కన మనము మిల్క్ పెట్టాం కదా, మిల్క్ మంచిగా బాగా వేడి అయిపోయింది. సో సైడ్కి పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మనము బ్రెడ్ పీసెస్ అనేది ఆయిల్లో వేసాము. ఆయిల్లో మనం బ్రెడ్ పీసెస్ అనేది మీడియం ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేయాలి. సో దట్ కొంచెం మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనము దీన్ని ఫ్రై చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా ఫ్రెండ్స్, మంచి గోల్డెన్ కలర్లో చేంజ్ అయిపోయింది బ్రెడ్ పీసెస్ అనేది. సో ఇప్పుడు బ్రెడ్ పీసెస్ అనేది మనం పక్కకు తీసుకుందాము. ఇప్పుడు షుగర్ పాకం అనేది రెడీ చేసుకుంటాము అందులో వేసుకోవడానికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ షుగర్ పాకం వేడి అవుతుంది. సో షుగర్ పాకం అనేది కొంచెం దగ్గరికి రావాలి. దగ్గరికి ఎలా తెలుస్తుందంటే మనకి ఇలా చెక్ చేయాలన్నమాట. స్పూన్ తీసుకొని కొంచెం ఇట్లా చూస్తే తెలిసిపోతుంది ఆ దగ్గర అయిందా లేదా అనేది. సో అది రెడీ అయిపోయినట్టు. తర్వాత నెక్స్ట్, సో ఫ్రెండ్స్ మనకి షుగర్ పాకం అనేది రెడీ అయిపోయింది. సో ఇందులో మనం కొంచెం మిల్క్ వేద్దాము. సో ఇందులో కొంచెం మిల్క్ వేసి మనం కొంచెం సేపు బాయిల్ చేద్దాము. బాయిల్ చేసి మనకి బ్రెడ్ పీసెస్ అనేది ఉన్నాయి కదా, ఆ బ్రెడ్ పీసెస్ అనేది ఇందులో వేసి కొంచెం సేపు దాంట్లో కొంచెం మరగనివ్వాలి. సో దట్ దానికి ఉన్న స్వీట్నెస్ అనేది బ్రెడ్ స్లైసెస్కి అంటుకుంటుంది. సో దానివల్ల మనకి స్వీట్ అనేది డబుల్ కా మీఠా అనేది బాగా స్వీట్నెస్ అనేది వస్తుంది, దానికి యాడ్ అవుతుంది. సో సింపుల్ అండి, ఇంకేం లేదు, ఇంతే ప్రాసెస్ అనేది చూపిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే అండి. కొంచెం సేపు ఇది బాయిల్ అవ్వాలి. బ్రెడ్ స్లైసెస్ అనేది నేను ఇందులో వేసేసాను. సో కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది, అంతే అండి. చాలా సింపుల్. సో ఇంతే ఫ్రెండ్స్, డబల్ కా మీఠా అనేది రెడీ అయిపోయింది. సో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ అనేది రోస్ట్ చేసుకున్నాం కదా, ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా. సో అవి మనం ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే అండి. సింపుల్ అండి డబల్ కా మీఠా. ఎవరైనా చేసుకోవచ్చు, చిన్నపిల్లలతో సహా చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు. ఈ డబల్ కా మీఠా అనేది చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్పటికప్పుడు తినాలనిపించిన వాళ్ళు కూడా చేసుకొని తినొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే మనం చేసుకొని దీన్ని తినొచ్చు. సో ఐ థింక్ మీకు డబల్ కా మీఠా నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే కనుక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.